హాయ్ అండి అందరికీ. వంకాయ పచ్చి పులుసు తయారీ చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ వంకాయని ఇలా కాల్చేసి దాన్ని శుభ్రంగా మొత్తం అంతా కాల్చాలి. కాల్చేసిన తర్వాత పచ్చిమిరకాయలు కూడా ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇదంతా ఇలా కాలిన తర్వాత బాగా పూర్తిగా కాలనివ్వాలి. అప్పుడే పచ్చి పులుసుకి బాగా రుచి వస్తుంది. పక్కన పెట్టి చూడండి, ముందే నేను చింతపండు టమాటా ముక్కలు వేసి పెట్టేసి ఉంచాను. ఇందులో ఇప్పుడు కాల్చిన వంకాయ, కాల్చిన పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇలా కొత్తిమీర, వంకాయ, పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి పెట్టుకొని ఈ టమాటా, కొత్తిమీర, టమాటా చింతపండులో వేసి ఇవన్నీ అందులో వేసేయాలి. వేసిన తర్వాత దీనికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు అయితే కొంచెం రుచి బాగుంటుంది. వీటిలన్నింటినీ కలిపి బాగా మెత్తగా దాని రసం బాగా ఊరేలాగా, మనం ఊరగాయలను ఎలా ఊరేలాగా వేస్తామో అలాగా ఊరేలా వేసుకొని బాగా మెత్తగా దీన్ని పేస్ట్ లాగా మెదపాలన్నమాట. మెత్తగా మెదిపేసి చూడండి ఇలా చేయాలి. ఇలా మెదపాలన్నమాట. వంకాయ, టమాటా, కొత్తిమీర, చింతపండు, కళ్ళుప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇలా మెదపాలన్నమాట. బాగా మెత్తగా మెదిపి దీనికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మనం ఎంతవరకు పులుపు సరిపోతుందో అంతవరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒక్కసారి దీన్నంతా కలపాలి. దీన్నంతా మళ్ళీ చింతపండు రసం మనకి బాగా దిగేదాకా బాగా కలపాలి. దీన్ని మనం ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కని ఇలా తురుమేసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా మనం మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసి మొత్తం ఆ రసం అంతా అందులో దిగేదాకా మొత్తం టమాటాలు ఇవన్నీ టేస్ట్ అంతా అందులోకి వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా నేను పిండేసి పక్కకు తీసేసింది. ఇది రసం అన్నమాట. చూడండి, అసలు చూడడానికి ఎంత బాగుందో. న్యాచురల్ ఫుడ్ అన్నమాట. దీనికి స్టవ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అసలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదో ఒక ఫ్రై చేసుకొని ఆ ఫ్రైలో ఇది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. చూడండి, వంకాయ, చింతపండు, పచ్చి పులుసు అన్నమాట. కాల్చిన వంకాయతో చింతపండు పచ్చి పులుసు. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా.